హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్ త్రిమ్తారా. ఈరోజైతే మనం డే 3లో ఉన్నాం. నైట్ క్లిప్స్ తీయడానికి వీలవ్వలేదు, ఎందుకంటే పాప కొంచెం సఫర్ అయింది. తనకి కోల్డ్ లాగా చేసింది, మొత్తం నోస్ అనేది బ్లాక్ అయిపోయింది. దానివల్ల తనని క్యారీ చేసుకుంటూ మధ్యలో జర్నీ అనేది స్టాప్ చేసి తనని కొంచెం కంఫర్టబుల్గా అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తూ అలా వచ్చాము అన్నమాట. నైట్ ఇక్కడ రూమ్స్ చూసుకొని రూమ్ తీసుకున్నాం. ఇదైతే మార్నింగ్ వ్యూ యాగంటిలో. మన మహానంది టు యాగంటి అయితే వచ్చాం. ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదైతే మన మెయిన్ టెంపుల్, అక్కడికి వెళ్ళాలి. సో ఇది రూమ్ బ్యాక్గ్రౌండ్ వెనక సైడ్. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అయినాం. అమ్మ వాళ్ళందరూ కిందే ఉన్నారు, మేము రూమ్ దగ్గర నుంచి ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. పాప అయితే పడుకుంది, నేను పాప అయితే రూమ్లోనే స్నానం చేసేసాం. ఎందుకంటే మహానంది కోనేరులోనే మేము స్నానం చేస్తుంటే పాప చాలా బాగా ఏడ్చింది. పాలు ఇవ్వడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే నా డ్రెస్ మొత్తం కూడా వెట్గా ఉండడం వల్ల. సో అలా అని నేను ఇప్పుడైతే ముందే పాపని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఫ్రెష్ అవ్వాలన్నమాట. గాయ్స్, ఇదైతే కోనేరు వ్యూ, చుట్టూ ఒకేలా ఉంటుంది. ఇంకా ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ ఫ్రెష్ అయ్యి అందరం ఇక్కడ నుంచే వెళ్తాం దర్శనంకి. అమ్మ వాళ్ళు అయితే ఆల్రెడీ కోనేరులోకి వచ్చేసారు. మేము లేట్ అయ్యాం, బికాజ్ పాపకి ఫీడ్ ఇచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నాకు దర్శనం తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది అవ్వదు. ఇక్కడైతే అమ్మ వాళ్ళు వాటర్ తీసుకొచ్చి మిడిల్ నందికి అభిషేకం చేస్తారు. పాప అయితే నిద్ర లేచింది. అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల పాప స్లీప్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది. సో ఇంకా తనైతే నిద్ర లేచింది. ఇక్కడ మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. అమ్మ వాళ్ళు అయితే పాపకి హాయ్ చెప్తారు. అమ్మ వాళ్ళు బయటకు వచ్చి రెడీ అయ్యేలోపు నేను పాపకి 2-3 టైమ్స్ ఫీడ్ కూడా ఇచ్చా. ఎందుకంటే పాపకి నాకు ఎక్కడ వీలవుతే అక్కడ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, బికాస్ తను అన్ఈజీగా ఫీల్ అవ్వద్దని. ఇక్కడ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నాం. అమ్మ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు, మేము కూడా స్టార్ట్ అవుతున్నాం. ఈ యాగంటి స్టోరీ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గృహ అనేది బొటిపెన వేలు షేప్లో ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో స్థిరపడే కన్నా ముందు ఇక్కడ స్థిరపడడానికి వచ్చారనమాట. అప్పుడు స్థిరపడే సమయంలో అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎడమకాలి బొటిపెన వేలు గోరు ఊడటం వల్ల ఊడి పడిపోయిందనమాట. ఆ టైంలో అక్కడి నుంచి లేచి స్వయంగా తిరుపతిలో స్థిరపడ్డారు. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇది దర్శనం లైన్ అన్నమాట. ఇక్కడ మనకి పాప విషయంలో 2 స్పెషల్స్ అనేవి జరిగాయి. ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళాలంటే స్పర్శ దర్శనం కోసం టికెట్ తీసుకోవాలి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఒక అయ్యగారు పాపతోటి ఆడుకుంటున్నారు. సో అమ్మ ఉండి లోపలికి పంపించమని అడిగింది. లేదమ్మా, సీసీ ఉంది, చూస్తే ప్రాబ్లం అవుతుంది నాకు అని అన్నారు. కాకపోతే లాస్ట్కి వాళ్ళ అమ్మని రమ్మనండి పంపిస్తాను, మా ఇద్దరిని అయితే స్పర్శ దర్శనానికి పంపించారు వితౌట్ టికెట్. అండ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అయ్యగారు పాపని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని
చూస్తున్నారనమాట. తన నక్షత్రం అవన్నీ చూశారు. వాళ్ళ తాతయ్య చేసే పూజలు అవన్నీ అక్కడ అయ్యగారికి అర్థమవుతున్నాయంట పాపను పట్టుకొని చూస్తుంటే. అంటే ఆయనే మాకు ముందు చెప్తున్నారు, మేమేం చెప్పకముందే. సో అలా మాకు కొంచెం నమ్మకం కుదిరింది. కాకపోతే పాప బ్లెస్సింగ్స్ అనేది అయ్యగారు తీసుకోవడం అనేది మాకు చాలా 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 స్పెషల్ అసలు. ఇంకా సమ్ అమౌంట్ కూడా ఇచ్చిర్రు పాపకి. ఇదైతే కార్తీక మాసంలో ఒక అయ్యగారు వితౌట్ సపోర్ట్ తోటి ఓన్లీ అక్కడున్న రాక్స్ని పట్టుకొని ఎక్కడ గ్రిప్ దొరికితే అక్కడ పట్టుకొని ఆ పైన కనపడుతున్న ఎడ్జ్లో బ్లాక్ కలర్ది ఉంది కదా, అక్కడ దీపం పెడతారనమాట ప్రతిరోజు కార్తీక మాసం మొత్తం. ఇటు వస్తే కోనేరు ఉంది ఇక్కడ. వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అసలు క్లియర్ కట్గా ఉన్నాయి. అసలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఈ వాటర్ అనేది మనం ఇందాక చూసిన కోనేరు దగ్గరికి అనేది వెళ్తుంటాయి ఇక్కడి నుంచి. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలీదు, రాళ్ళ మధ్యల నుంచి వస్తున్నాయి. అండ్ ఇక్కడ యాగంటిలో అన్నప్రసాదం అనేది జరుగుతుంది. మేము అక్కడ తిన్నాం కూడా. అసలు ఎంత నీట్నెస్గా ఎంత హైజీనిక్గా ఉందంటే చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ కూడా. మేము మాకు వీలైనంత కొంత అమౌంట్ అనేది ఫండ్ అనేది చేసాము. ఇక్కడ పాప పేరు మీద చేస్తున్నాం మేము. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, యాగంటి బసవన్న. ఇక్కడైతే ఏమని చెప్పుకుంటారంటే ఎప్పుడైతే ఈ బసవన్న లేచి కాలు దూవుతాడో అప్పుడు కలియుగం అనేది అంతమవుతుందని మన చరిత్ర పురాణాలు చెప్తున్నాయి. ఇంకా ఇక్కడ ఈ మండపంలో ఫస్ట్ చాలా చిన్నగా ఉండేది నంది. కాకపోతే ఉంటే అంటే ఫర్దర్ డేస్ నుంచి పెరగడం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అదంతా నిండి బసవన్న అక్కడ ఉండలేని స్థితి వస్తుందో అప్పుడు అతను లేచి రంకేయడం వల్ల కలియుగం అనేది అంతమవుతుంది. సో ఇదైతే వెంకటేశ్వర స్వామి గృహ యాగంటిలో. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం ఫస్ట్. కాకపోతే ఇట్లాంటిదే ముందు శివాలయం ఉంటుంది గృహలోనే. ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తామన్నమాట. ఇక్కడైతే మనం శివాలయంకి స్టార్ట్ అయినాం. స్టెప్స్ అనేది ఎక్కుతున్నాం. ఇంకా పాప అయితే పడుకుంది. కొంచెం ఎండ కూడా ఎక్కువే ఉంది. ఇక్కడ మన డే 3 అనేది ఇక్కడ ఎండ్ అవుతుందన్నమాట. ఇది లాస్ట్ టెంపుల్ విజిట్ మనది. నెక్స్ట్ మాకు రిటర్న్లో క్లిప్స్ తీయడానికి అవ్వలేదు, పాపతో కొంచెం ఇబ్బంది అయింది మాకు. మేమైతే ఇంటికి వచ్చేసరికి నియర్లీ నైట్ 1 అయింది. ఇక్కడైతే మనం స్టెప్స్ ఎక్కి కొంచెం దూరం వచ్చినాం, కానీ చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా అలసిపోయాం. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వాటర్ బాటిల్ అనేది ఒక్కళ్ళం కూడా క్యారీ చేయలే. పాపకు మాత్రం వాటర్ తన ఫీడింగ్ బాటిల్లో తీసుకొచ్చినాం, అది సేఫ్ అయింది. ఇక్కడైతే మనం పైకి వచ్చాము శివలింగం దగ్గరికి. ఆ రోజు ఛత్రపతి శివాజీది ఏదో ఉంది ఫర్దర్ అక్కడ, అందుకే మేము దీపారాధన చేసాం. నెక్స్ట్ అక్కడ నుంచి రిటర్న్ అయ్యి ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి దర్శనంకి అనేది స్టార్ట్ అయిపోయాం. మీరైతే ఇలాంటి ప్లేస్లోకి వస్తే వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి, కొంచెం ఇబ్బంది అవుతుంది లేకపోతే. నెక్స్ట్ లోపలైతే మేము ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు, ఎందుకంటే అక్కడ వీడియో తీయకూడదు అని చెప్పారు. సో ఇక్కడ చిన్న ఎంట్రన్స్ లాగా వస్తుంది, అక్కడ నుంచి లోపల కొన్ని స్టెప్స్ అనేది రీచ్ అవుతే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది అవుతుంది. మాకైతే దర్శనం ఎక్కడైనా మంచిగా అయింది పాపతోటి. మాకు కొన్ని స్పెషల్ మూమెంట్స్ కూడా జరిగాయి, మీతో షేర్ చేసుకున్నా కదా.
ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అవుతుంది. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాప ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఇంకా మంచివి వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో. స్టే ట్యూన్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.